మీకు తెలుసా, చాలా సార్లు మనల్ని విమర్శిస్తున్నారు కదా, యేసు ప్రభుని నమ్మకపోతే నరకం పంపిస్తాడంట, దేవుడు అంతా సాడిస్టా అన్నారా లేదా? క్రైస్తవ వ్యతిరేకులు అంటున్నారా లేదా? హలో, మరి ఇట్లా అనొచ్చు కదా, అంటున్నారా లేదా? ఇప్పుడు నేను వారి గ్రంథంలోంచి చూపిస్తున్నా. ఇది మన గ్రంథమే అనుకుందాం, భారతదేశం మనది కదా. ప్రారంభంలో మన పెద్దలు ఏం నమ్మారో చూడండి ఒకసారి. శ్రీమదాంధ్ర వచన శుక్లయజుర్వేద సంహిత 31వ అధ్యాయం 18వ మంత్రం చూడండి. అక్కడ అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యుని జయించగలడు. అక్కడ అంటాడు, నాణ్య పంథా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుట కన్య మార్గమే లేదు. ఆయన తెలుసుకోకపోతే అంధకారం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఇక్కడే రాయబడింది, ఆయన తప్ప వేరే దిక్కు లేదు, ఆయన నమ్మితేనే రక్షణ అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, వందల ఆధారాలు ఉన్నాయి, వందల ఆధారాలు చూపి.